నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈడీ అయితే దూకుడు పెంచింది. కవితను గత వారం రోజుల క్రితం అరెస్ట్ చేయగా ఇప్పుడు ఆమె ఆడపడుచు ఎవరైతే ఉన్నారో అఖిల ఇంట్లో అయితే ఈడీ సోదాలు అయితే చేస్తుంది. ఇవాళ ఉదయం నుంచి అయితే ఆమె నివాసంలో అయితే సోదాలు అయితే ఈడీ కొనసాగిస్తుంది. కవితకు సంబంధించినటువంటి బంధువులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి ఇళ్లలో కూడా ఏకకాలంలో ఈడీ అయితే సోదాలు అయితే నిర్వహిస్తోంది. అయితే దీనికి సంబంధించి అన్ని కోణాల్లో కూడా ఈ ఈడీకి దాదాపు లిక్కర్ స్కామ్లో 600 కోట్ల అక్రమాలు జరిగాయని చెప్పేసి ఈడీ గుర్తించింది. దానికి సంబంధించి ఎవరెవరు ఎక్కడ ఏ కోణాల్లో ఈ అవాల మనీని అనేటటువంటిది సేకరించే ప్రయత్నం చేశారో వాళ్ళందరిపైన కూడా ఈడీ అయితే నిఘా పెంచింది. ఎవరెవరి పాత్ర ఉంది అనే కోణాల్లో కూడా ఈడీ అయితే సోదాలు చేస్తుంది. ప్రస్తుతం మనం కవితకు సంబంధించినటువంటి ఆడపడుచు ఎవరైతే ఉన్నారో అఖిల నివాసం దగ్గర ఉన్నాం. అయితే అఖిల నివాసం దగ్గర అయితే ప్రస్తుతం సోదాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఏ ఒక్కరిని కూడా ఈ ఈడీ అయితే వదలడం లేదు. ఆమె కవితకు సంబంధించినటువంటి బంధువులు కానివ్వండి, వాళ్ళు ఎవరున్నా సరే దీనికి సంబంధించి ఈ విషయంలో అయితే దర్యాప్తు అయితే ఈడీ అయితే సోదాలు అయితే చేస్తూ ఉంది. అయితే ఇప్పటికే ఈ కవితకు హస్బెండ్ ఎవరైతే ఉన్నారో అనిల్కు సంబంధించినటువంటి 2 మొబైల్ ఫోన్లను అయితే ఈడీ అయితే జప్తు చేయడం జరిగింది, సీజ్ చేసింది. అయితే ప్రస్తుతం అయితే కవిత నివాసం దగ్గర అయితే ఈడీ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ప్రధానంగా సౌత్ గ్రూప్ ఏదైతే ఉందో సౌత్ గ్రూప్కి సంబంధించినటువంటి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ఒక టీం ఏర్పడి లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి ఒక ముడుపులు భారీ స్థాయిలో అందాయని చెప్పేసి అయితే ఈడీ గుర్తించింది. అందులో భాగంగానే ఈ సోదాలు అయితే ప్రస్తుతం నిర్వహిస్తుంది. దాదాపు గత సంవత్సరం నుంచి కూడా ఈడీకి సంబంధించినటువంటి సోదాలు ఇటు కవితకు సంబంధించి కానివ్వండి, అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి నేతలకు సంబంధించినటువంటి ఇళ్లలో అయితే సోదాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఇవాళ ఉదయం ఏకకాలంలో ఢిల్లీలో ఆపుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేతో ఇళ్లలో పాటు ఇవాళ కవిత ఇళ్లలో కూడా ప్రస్తుతం సోదాలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. అయితే అటు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సంబంధించి ఇదే కవిత నిన్న సుప్రీంకోర్టులో కేసు విచారణ జరగక బెయిల్ కోసం పిటిషన్ వేసుకోక అయితే దాన్ని సుప్రీంకోర్టు అయితే నిరాకరించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రయల్ కోర్టులో వెళ్ళి బెయిల్కు అయితే అప్లై చేసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు కవితకు సంబంధించినటువంటి లాయర్లకు అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఈడీ మాత్రం ఏ చిన్న క్లూ దొరికినా దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే విచారణ అయితే చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ జాఫర్తో నరేష్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.